వీళ్ళంతా అమాయకులని హేళన చేశాం. ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. క్రిమినల్స్ కి కమాండ్ కంట్రోల్ సెంటర్ అడ్డాగా మారింది అని అన్నారు. రాష్ట్రంలో 43% నేరాలు పెరిగాయని, సగటున రోజుకి 8 రేప్లు జరుగుతున్నాయని చెప్పారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై 5,000 కేసులు పెట్టారని, రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తుందని మండిపడ్డారు. అడ్డమైనటువంటి బీ అకౌంటబుల్ టు ద కాన్స్టిట్యూషన్. మీ కాన్షియన్స్ కన్నా అకౌంటబుల్ ఉండండి. మీరు మీ కాన్షియన్స్, మీ ఆత్మ కన్నా అకౌంటబుల్ ఉండండి. మీరు భారత రాజ్యాంగానికి అకౌంటబుల్ లేకపోయినా మీ ఆత్మ కన్నా అకౌంటబుల్ ఉండండి. రేవంత్ రెడ్డి చేతిలో తోలుబొమ్మలుగా మారి సెట్ పేరు మీద, టెలిఫోన్ ట్యాపింగ్ల పేరు మీద అడ్డమైనటువంటి ఒక తప్పుడు కేసులు పెట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ప్రజల్లో తప్పుడు ప్రచారాన్ని చేస్తూ ఇవాళ కొన్ని మీడియా సంస్థలు నాటకాలు ఆడుతూ ఉంటే ఎందుకండి మహా టీవీ మీద కేసులు పెట్టారు? మీరు మహా టీవీ పైన దాడి జరిగింది అని చెప్పని కేసు పెట్టినారు. కానీ మహా టీవీ తప్పుడు ప్రచారం చేస్తే కేసులు ఎందుకు పెట్టాను? రీట్వీట్ చేస్తే శశిధర్ గౌడ్ జైలుకి ఎట్లా పోవాలా? ఒక తప్పుడు తమ్మునేలు పెడితేనేమో ఇది మీరు డిఫమేటరీ కేసు అండి, డిఫమేషన్ సూట్ వేసుకోండి అని చెప్పని, డిఫమేటరీ సూట్ వేసుకోండి అని చెప్పని పోలీసులు అడ్వైజ్ ఇస్తూ ఉన్నారు. మరి అదే డిఫమేటరీ సూట్ వేసుకోండి అని చెప్పని ఎవడైతే కానిస్టేబుల్ ఎవరైతే శశిధర్ గౌడ్ పైన తప్పుడు కేసు పెట్టినరో, దిస్ డస్ నాట్ ఫాల్ అండర్ ఐటీ యాక్ట్ ఆర్ ఇండియన్ పీనల్ కోడ్ ఆర్ భారత న్యాయ సంహిత. దిస్ ఫాల్స్ అండర్ డిఫమేటరీ స్టేట్మెంట్. కాబట్టి మీరు డిఫమేటరీ కేసు వేసుకోండి అని చెప్పని ఎందుకు చెప్పలేదు? అంటే మీకో న్యాయం, మాకో న్యాయమా? మహా టీవీకి ఒక న్యాయం ఎందుకు ఉండాలా? శశిధర్ గౌడ్కి ఒక న్యాయం ఎందుకు ఉండాలా? గెల్లి శ్రీనివాస్ యాదవ్ భార్యకు ఒక న్యాయం ఎందుకు ఉండాలా? సంబంధం లేనట్టుగా మహిళలను ఇష్టం వచ్చినట్టుగా thumbnails లో చూపెట్టి వాళ్ళను ఆత్మనిర్భరత భావంలో నెట్టేసి వాళ్ళ వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డటువంటి ఒక ఛానల్ పైన కేసులు ఉండవట. ప్రశ్నించడానికి వెళ్ళిన విద్యార్థుల పైన, విద్యార్థుల భార్యల పైన తప్పుడు కేసులు పెట్టారట. ఇది ఎట్లా న్యాయం అయితే చెప్పండి? లా ఈజ్ ఈక్వల్. దిస్ అగైన్స్ ద కాన్స్టిట్యూషనల్ నార్మ్స్. ప్రియాంబుల్కు వ్యతిరేకం ఇది. చీరాల